దేశవ్యాప్తంగా ఒప్పందాలు కుదుర్చుకొని ఆడుతున్న డ్రామాలనే విషయం స్పష్టమవుతున్నది. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మీటింగ్ పెట్టి అర్హత లేదు. పెట్టడానికన్నా సిగ్గుండాల కొంచెమన్నా. మొదటి నుంచి కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆ జిల్లాలను పాలమూరు జిల్లా గాని, నల్గొండ జిల్లా గాని, ఖమ్మంలో కొంత ప్రాంతం గాని, రంగారెడ్డిలో కొంత ప్రాంతం గాని ఆ ప్రాంతాలను ఎడారిగా మార్చడం మూర్ఖత్వ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కృష్ణా జలాల వాటాల విషయంలో మొదటి నుంచి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయండు కేసీఆర్ 2014లో మొత్తం ఆధారాలన్నీ బయటపెట్టిన. ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలి, ఎన్ని టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడు, ఏ విధంగా మోసం చేసిండో మొత్తం ఆధారాలతో సహా బయటపెడితే ఇప్పటి సమాధానం లేదు. మొన్నకు మొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఒక అడుగు వెనుకకేసి ఒక అడుగు ముందుకే మా కోసము వేసి మాకు 800 టీఎంసీలు దోషిపెట్టిండు మాకు అని చెప్పి ఇవాళ సాక్షాత్తు జగన్ గారే చెప్పారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము 800 టీఎంసీలు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 400 టీఎంసీలు ఇవ్వలేదా అంటున్నారు. అంటే 800 టీఎంసీలు ప్లస్ 400 టీఎంసీలు 1200 టీఎంసీలు. ఒక్క టీఎంసీ దాదాపు 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఒక టీఎంసీ అంటే 1200 టీఎంసీలు ఈ 5 జిల్లాల 4 జిల్లాలకు సంబంధించి ప్రజలను మోసం చేసి పక్క రాష్ట్రానికి దోషిపెట్టిన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సమాన భాగస్వామి మోసంలో. ఇవాళ 2 పార్టీలు మళ్ళా కృష్ణా జలాల గురించి కొట్లాడుకుంటున్నాయి. వాళ్ళ ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించారు కదా 2 పార్టీలు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కదా కాళేశ్వరం పోయింది. కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఒక టెక్నికల్ టీం ఎక్కడైతే మేడిగడ్డ మీద ఆ పిల్లర్స్ కుంగిపోయినాయో అప్పుడే ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత నిపుణులు కొంతమంది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత సెంట్రల్ టీం వచ్చింది, రిపోర్ట్ ఉన్నది. తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మంత్రులు హెలికాప్టర్ మీద చూసేసారు. అలా నాణ్యత లోపం వల్లనే జరిగిందని చెప్పారు. ఇప్పుడు వాటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏం చేసింది, ఇది నాణ్యత లోపం వల్ల కుంగిపోయినాయి కాబట్టి సిట్టింగ్ చేస్తూ విచారణ జరుపుతామని చెప్పి అన్నారు. సీజే గారు, గౌరవ సీజే గారు ఏమన్నారు, సిట్టింగ్ చేసి విచారణకు ఒప్పుకోలే. ఫ్యాక్ట్ రిపోర్ట్ వచ్చింది, అక్కడ సబ్ కాంట్రాక్టర్ వల్లనే జరిగిందని చెప్పి ప్రభుత్వం దగ్గర లేకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ ఉన్నది. రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఇవాళ అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి కొంతమంది సబ్ కాంట్రాక్టర్ తీసుకొని నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లనే జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఇవాళ శాసనసభ జరపకుండా శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసి కాంగ్రెస్ పార్టీలు పిక్నిక్ పెట్టినట్టు మళ్ళా బస్సులో వేరు, మళ్ళా మేడిగడ్డకు వేరు. దేనికోసము? అరే రిపోర్ట్ వచ్చింది కదా, నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా, అలా నాణ్యత లోపల కుంగిపోయినని చెప్పినాక మళ్ళీ పోయి ఏం చేశారు, మళ్ళీ సేమ్ పోయి మళ్ళా అది ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు. ఇది తప్ప ఇవాళ జరిగిన విషయం వాస్తవము. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసిండు, అంచనాలు పెంచి. దాన్ని ప్రజాధనాన్ని ఏ విధంగా రాబట్టాలి, తప్పు చేసిన వ్యక్తుల మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కనీసం దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ బీజేపీ ఎందుకు రాలేదు అంటారు. మళ్ళీ అరే రిపోర్ట్ వచ్చినాక అన్ని వచ్చినాక మళ్ళీ మీరు వేసేది ఏంది అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేకుండా అంటే కుంగిందని తెలియదా మీకు? నాణ్యత లోపం వల్ల ఇది జరిగిందని తెలియదా మీకు? నిపుణుల కమిటీ రిపోర్ట్ మీకు లేదా? గతంలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు హెలికాప్టర్ చేసిన తప్ప వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఐడియా లేదా? మరి వాళ్ళకి వాస్తవాలు తెలియదా? వాళ్ళకి గ్రహించలేకపోయారా? ఇప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళు రమ్మంటే రారు, వీళ్ళు పోతారు, వాళ్ళ దారి వాళ్ళు పోతారు. ఏంది అంత కన్ఫ్యూజన్? వాళ్ళ కృష్ణా జలాలు మోసం చేసింది వాళ్ళు 2 పార్టీలు, కాళేశ్వరంతో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు? సిట్టింగ్ చేస్తే ఒప్పుకోలే.
సిబిఐ విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఎందుకు తీర్మానం చేస్తలేదు? మీకు ఎందుకు బాధ? అంటే కేసీఆర్ చర్యలు తీసుకోవద్దా? సబ్ కాంట్రాక్టర్ కూడా తెలియదు మీకు? చెప్పండి, సబ్ కాంట్రాక్టర్ మీకు తెలియదు, మేము ఏం యాక్షన్ తీసుకోవాలంటే మేము బయటపడతాం పేర్లు. మేము బట్ ప్లాన్ ప్రకారము ఇవాళ వీళ్ళు లోపల అంతర్గతంగా ఒప్పందాలు ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కడుపు నొప్పి ఏంటంటే ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ విషయంలో బడ్జెట్ లో సరి అయిన నిధులు కేటాయించలేదు. కేవలం 53,000 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీలకు. ఒక్క మహాలక్ష్మి వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్మి పథకానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు కావాలి. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు, 15,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏదైనా మరి ఈ హామీలన్నీ తీర్చడానికి 5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. మీరు ఏ హామీ ఇచ్చారో దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మీరు బడ్జెట్ లో దానిలో పొందుపరచకపోవడమే పెద్ద మోసం. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ గ్యారంటీ వస్తుంది. ఈ మంత్ లాస్ట్ వీక్ వస్తుందా, మార్చ్ ఫస్ట్ వీక్ వస్తుందా, వచ్చి గ్యారంటీ. అది తెలుసు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఎన్నికల కోడ్ తోని మళ్ళీ తప్పించుకొని మళ్ళీ పార్లమెంట్ లో ఓట్లు వేయించుకొని ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 100 రోజులలో మేము హామీ నెరవేర్చలేకపోతున్నామని చెప్పి నమ్మించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో క్వశ్చన్ చేస్తలేదు, ప్రశ్నిస్తలేదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు 100 రోజుల్లో ఇస్తాన హామీలు ఏమైనాయి, 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు సరిపోవు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు. వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద వేరే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇవాళ ఏంటంటే వీళ్ళిద్దరు బాధ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. ఇక్కడ పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. మళ్ళా కొత్తసారి బీఆర్ఎస్ బీజేపీ కలిసి 400 సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్ చేస్తున్నాయి. 400 సీట్లు మాకు వచ్చినాక ఈ తుడ్పాలిష్ పార్టీతో మాకేం సంబంధమే? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక నా మీద ప్రెసిడెంట్ కర్మాల స్వయం ప్రకటిత మేధావి. నేను ఊర్లలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు చెప్తున్నాం తప్ప మేము విషయం చెప్పుకోదైంది. నువ్వు చెప్పుకో, నువ్వు పోస్టర్లు వేసుకో, మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఎవరైతే నేను ఉపాధి హామీ పర్సెంట్ దేశం మొత్తం ఇచ్చబడి ఎందుకేలే? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీ పత్రం కింద పనిచేసేటువంటి మహిళలు సార్ 3 నెలలే సార్ మా పైసలు ఇస్తలేరు, ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని బదనా చేస్తారు. మరి 14th, 15th ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం. మేము దేనికోసం ఇచ్చినాం? రోడ్ల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం. మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్ 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ జీతాలు చూడండి సార్, ఈ ట్రాక్టర్లు ఎందుకు కొనడు సార్, ఈ కరెంటు బిల్ ఎందుకు పెట్టాడు సార్ ఇప్పుడు అడిగినా ఈ స్వయం ప్రకటిత మేధావి? ఇక్కడున్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ కు టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గరకు పోయి సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు, నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన. కొడుకు పేరే మార్చిన టికెట్ కోసం. అంత పెద్ద మేధావులు వీళ్ళు. వీడికి వచ్చి సిరిసిల్ల వచ్చి ఇష్టం మాడతాడు నా మీద. ఏ పడతాడు వ్యంగ్యంగా మాడతాడు. ఎంత ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారో సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో వన్నది పోయి ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించలే. నేను కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి హాస్పిటల్ తిరిగినా. కోవిడ్ వాళ్ళకు కూడా వేనా. ఇలా గ్రామాలకు ఎన్ని నిలుసో పక్కా చెప్తున్నాం మేము. నువ్వేమి ఇచ్చినావో చెప్పు. ఇప్పుడు గ్రామాల వారిగా నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు. నువ్వు వేసుకోవద్దనా? ఈ ట్విట్టర్ టిల్లు ఎందుకు చెప్తలేడు? చెప్పబోయే కారణమైంది. అరే నువ్వు గ్రామాల పరిస్థితి సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా? నువ్వు గ్రామాలకు నిధులు ఇస్తే సర్పంచ్ పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తారు? నువ్వు గ్రామాలకు ఇస్తే సర్పంచులు కూలీలు ఎందుకు మారుతారు? ఇవాళ నువ్వు గ్రామాల పైసలు ఇస్తే
కేంద్ర ప్రభుత్వం దాడి మళ్లించకుంటే ఇలా సర్పంచ్ లో బతుకులు ఎందుకు బర్బాదైనాయి? ఒక్కొక్క సర్పంచ్ కు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ పైసలు ఎందుకు ఇవ్వలే? ఎవరిస్తే ఎందుకు ఇవ్వలే? ఇవాళ సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు 1,400 కోట్లు. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం. దీనికి మళ్ళా ట్విట్టర్ రాసి మళ్ళా వ్యంగ్యంగా మాట్లాడు. నువ్వు మాట్లాడి బిడ్డ నీ చరిత్ర మొత్తం తీస్తా, నీ మొత్తం నీ డాటా అంతా తీస్తున్నా. నీ ముడతల షర్టు వేసుకున్న కాంచెల్లి అన్ని తీస్తా. ముడతల షర్టు రబ్బర్ చెప్పులు వేసుకున్న కాంచెల్లి అన్ని తీస్తా. దుర్మార్గం అన్నా. నా కొడుకు వాళ్ళ అత్తమ్మ డాక్టర్, మా బామ్మడిది డాక్టర్, మా సిస్టర్ డాక్టర్, మా కొడుకు ప్రేమ చూస్తారు. షర్టు కొనిస్తే ఈ ట్విట్టర్ టిల్లు అంటాడు ఆయన మార్కెట్ బండి సంజయ్ కొడుకు 40,000 షర్ట్ వేసుకొని చెప్తున్నా. ఒక బండి కొంటే నా కొడుకు బండి కొంటాడా? బండి సంజయ్ కొడుకు అట. బండి సంజయ్ బట్టలు వేసుకోదానా? బండి సంజయ్ కొడుకు కనీసం ఆయన కుటుంబ నీ బతికేం చెప్పరాదు, నాకు చెప్పరాదు. నీ బతికేం చెప్పరాదు. నీ 3 షర్ట్ వేసుకునే ఫోటో బయటనా? మీ అయ్యా కార్లో తిరిగితే బ్యాంక్ కూడా వేసుకపోయినా గెలవడి కిందకి బ్యాంక్ పైసలు కూడా గుంజుకపోయాడు. పాస్పోర్ట్ బ్రోకర్ ని అయ్యా కాదా చెప్పు. చలో ఏ చౌరస్తారా ముత్తప్పు వేస్తారా అడియా చెప్పు. సిరిసిల్ల అడియా, సిరిసిల్ల చౌరస్తారా అడియా. మీ అయ్యా చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తా, పక్కా చెప్తా. నేను గెలుపుతో ఎక్కువ గెలుతా. నేను 1,400 కోట్లు తన ఏం చేస్తావు అంటే అన్న నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 150 కిలోమీటర్ల 150 రోజులు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. నేను రైతు యాత్ర చేస్తున్నా, నిరుద్యోగ యాత్ర చేస్తున్నా. ఏ రోజు ఈ కేసీఆర్ కుటుంబం లెక్క స్వయం ప్రజల మేధావి లెక్క ఏసులకు గ్లామర్ వేసుకోవడానికి నేను రెస్ట్ తీసుకోలే. 24 గంటలు తిరిగినా, నేను ప్రజలు తిరిగినా. నా కోటేసి గెలిపించిన కరీంనగర్ ప్రజల యొక్క ఓటు విలువ కాపాడే విధంగా నా కోటేసిన గల్లేసుకొని బండి సంజయ్కి ఓటేసినాం మేము అని గల్లా వేసుకొని తిరిగే విధంగా ఇవాళ తెలంగాణ మొత్తం తిరిగినాం. ఇవాళ మేము కొట్లాడినాం. మేము కొట్లాడితే ఇలా దృష్టవశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మెడల్ వంచింది మేమన్నా. ఇలా నా మీద 100 కేసులు, ఇలా నా మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఎన్ని కేసులు వాళ్ళ మీద? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టి నన్ను 4 రోజుల పాటు జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జీవో విధంగా కొట్లాడితే నన్ను జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. కొనుగోలు సెలవులు పోతే నన్ను దాడి చేయించి జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా కొట్లాడితే కేసీఆర్ మా మీద కేసులు పెట్టింది. వాళ్ళ 100 కేసులు పెట్టినా మీ వాళ్ళ. తెలంగాణలో దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవన్నా? ఏ ఎంపీ 2 సార్లు జైలుకు పోలే. వాళ్ళ కరీంనగర్ ఎంపీ నన్ను జైలుకు పోయినా 100 కేసులు నా మీద ఉన్నాయి. ఏం చేసినంటే ఇలా ప్రజల కోసం కొట్లాడినా. ప్రజలు దానికోసమే ఓట్లేసి గెలిపించారు. నన్ను కొట్లాడమనే గెలిపించారు ప్రజలు. ఇలా సిరిసిల్ల జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1,408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,408 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు. ఉపాధి హామీ కోసం, ఉపాధి హామీ పథకం కోసం 385 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం 213 కోట్ల 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకం కోసం 266 కోట్ల 80 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ స్వయం ప్రకటిత మేధావి గాని ట్విట్టర్ టిల్లు గాని ఇవాళ ఆన్సర్ రేపు 266 కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చింది. ఏడమైనా చెట్లు నాయన ఎక్కడైనా? ఈ 266 కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు నాటే సిరిసిల్ల మొత్తం అడుగు ఎక్కడ ఆడాలి? ఏడమైన పైసలు, ఏడమైన పైసలు చెప్పుదా సమానం చెప్పాలి. చెప్పొద్దా మేము? అలా 14వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 77 లక్షల 76 వేల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 340 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్రధానమంత్రి సడక్ కింద 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి. సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి 661 కోట్ల రూపాయల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఉపాధి కూలీ కోసము 209 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 121 కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 144 కోట్ల 31 లక్షల రూపాయలు ఇచ్చినాం. 15వ ఆర్థిక సంఘ నిధులు 85 కోట్ల
62 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 30 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 11 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 88 కోట్ల 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. లెక్క చెప్పాను. మరి నువ్వు ఎన్ని ఇచ్చినావో గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్. దేశం మొత్తం ఇచ్చిర్రు, మేమెందుకు ఇక్కడనే ఇచ్చినట్టే. మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టించినప్పుడు ఎందుకు ఇల్లు కట్టియలే? దేశం మొత్తం చెట్లాటలు, నువ్వు ఎందుకు చెట్లాటలే? ఎందుకు నాటాలి చెట్లు ఇవ్వాలా? దేశం మొత్తం 14 ఆర్థిక సంవత్సరం గ్రామాలు అభివృద్ధి చేసిర్రు, నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే? దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీలు నిధులు ఇస్తే అంతా డైవర్ట్ చేయలే. మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేసిన నిధులని? కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది. కాబట్టి ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 సీట్లు పక్కా గెలుస్తాం. వీళ్ళ లాలూచితనాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు, వాళ్ళను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ఇవాళ దేశానికి మోడీ అవసరం. మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకోవట్లేరు. ఈ దేశాన్ని రక్షింపబడాలంటే, పేదలు బాగుపడాలంటే, రామరాజ్యం రావాలంటే, రామరాజ్యం తిరిగి పునర్నిర్మాణం ఇంకా జరగాలంటే, కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి బండి సంజయ్ అన్న నాయకత్వం. కన్వర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఆరోపణ చేస్తున్నారు. పార్లమెంట్ కు కన్వర్ పార్లమెంట్ కు ఎలాంటి నిధులు తీసుకురాలేదని చెప్పేసి 2 పార్టీలు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినా కదా, నిధులు చెప్పినా కదా, చెప్తున్నారు. దానిపైన మీరేమంటారు? అందుకే ఏం చేస్తే చెప్పినాం. ఇవాళ అసెంబ్లీ లిస్ట్ పెట్టి కేటీఆర్ కేసీఆర్ అదే చెప్పిన వీళ్ళేమో కాళేశ్వరం దాన్ని పిక్నిక్ వేరు, వాళ్ళేమో కృష్ణా వాళ్ళు పిక్నిక్ వేరు.